ఒకవేళ గోబెల్స్ బతికుంటే తానే సిగ్గుతో చచ్చిపోయే విధంగా ఉన్నాడు, చచ్చిపోయేవాడు. వీళ్ళ ప్రచారం చూసినట్లయితే వాళ్ళు చేసేది చేసుకోకుండా గత ప్రభుత్వం ఏం చేయలేదన్నట్టుగా గత ప్రభుత్వం మీద కూడా రాళ్ళేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అవాస్తవాలు చెప్తున్నారు, వక్రీకరణ చేస్తున్నారు. వాళ్ళు రుణమాఫీ చేస్తాము, 2 లక్షలు చేస్తాము, ఒకే దఫా చేస్తాము, డిసెంబర్ 9న చేస్తామని చెప్పేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక సభల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క వాళ్ళ నాయక గణ్యం మొత్తం కూడా చెప్పిండ్రు ఖచ్చితంగా చేస్తాము, కేసీఆర్ ఒకవేళ చేసింది ఉన్నట్లయితే తీసుకోండి, మళ్ళా తీసుకోండి, రుణం మేము ఇస్తామని చెప్పాను. ఇవాళ డిసెంబర్ 9 పోయింది, వాళ్ళు చేస్తామన్న 2 లక్షలు ఇయ్యలే, అనేక ఆంక్షలు విధించారు, నిబంధనలు విధించారు, 20% మాత్రమే చేశారు. కొద్దిగా గోరంతా చేసి కొండంతలుగా చెప్పుకుంటున్నారు. చేసింది అత్యంత తక్కువ, చెప్పుకుంటుంది మాత్రం అత్యంత ఎక్కువగా. ఇవాళ వారే మాట్లాడుతూ చెప్పారు, కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో 16,144 కోట్లు మాత్రం చేశాడు, రెండోసారి ప్రభుత్వంలో దరిదాపుగా 12,000 కోట్లు చేశాడు, మేము మాత్రం ఇవాళ దరిదాపుగా 31,000 కోట్లు ఒకటే రోజులో అకౌంట్లో వేస్తామని చెప్పారు. వేసిండ్రా? వేలే. వాళ్ళు వేసింది 6,000 కోట్లు మాత్రమే, దరిదాపుగా 10.5 లక్షలు 11 లక్షల వరకు మాత్రమే. ఆ అమౌంట్ అనేది ఫార్మర్స్ సంఖ్య, రైతుల సంఖ్య తీసుకున్నట్లయితే 30% ఉంటుంది, అమౌంట్ తీసుకున్నట్లయితే 20% ఉంటుంది. వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే. ఎన్ని అబద్ధాలు ఎన్ని ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళ మాట ఒకసారి నేను చూపించిన తర్వాత నేను మీకు వారు మాట్లాడిన నేను ఎక్కువ కూడా చూపించాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది, అదేవిధంగా డిసెంబర్ 9న ఖచ్చితంగా చేస్తా అని చెప్పిన ఆయన మాట. మళ్ళీ నిన్న కూడా మనం మాట్లాడుతున్నది ఆనాటి ప్రభుత్వం చెల్లించింది 12,000 కోట్ల రూపాయలు మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా సరిగ్గా చెల్లించలేదు. ఇదిగా రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు, 16,000 కోట్లు మొదటిసారి కేసీఆర్ గారు చెల్లించారు, రెండోసారి 12,000 కోట్లు చెల్లించారు అని ఒక దగ్గర చెప్తున్నారు. మళ్ళో దగ్గరికి వచ్చేసరికి అంత కాదు తక్కువ చేసిందని చెప్పి, అంటే వారే పరిపరి విధాలుగా ప్రతిసారి కూడా మాట మారుస్తూ అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. మేము సూటిగా వారిని అడుగుతున్నాం, 2014లో 1 లక్ష రుణమాఫీ అంటే, 1,00,000 వరకే రుణమాఫీ అంటే ఆనాడు 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి
16,144 కోట్లయింది. 35.31 లక్షల మంది రైతులకు సంబంధించి 16,144 కోట్లయింది. మాట ఇచ్చిండ్రు కేసీఆర్ గారు, ప్రతి వాళ్ళకు కూడా అకౌంట్లో వేసిండ్రు. అది రేవంత్ రెడ్డి గారు వారు మొత్తం కూడా మాట్లాడుకుంటూ 16,000 వేసినని చెప్తున్నారు. మేము మాట ఇచ్చినాం, వేసినాం. ఎక్కడ మోసం చేసినాం? రెండోసారి కూడా దరిదాపుగా 37.33 లక్షల మంది రైతులకు ₹1,00,000 రుణమాఫీలో ఉన్నట్లయితే దరిదాపుగా 19,000 కోట్లు, 12,000 కోట్లు వేసినాం, 7,000 కోట్లు బ్యాంకులో పెట్టినాం. మీదే ఎలక్షన్ కమిషన్ పోయి కంప్లైంట్ ఇచ్చింది కదా. ఇవాళ రుణమాఫీ చేస్తున్నారు. కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని రుణమాఫీ చేయకుండా ఆపండి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి చెప్పిండ్రు. ఎలక్షన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆ నిధులన్నీ కూడా మీ మంత్రులు, మీ యొక్క కాంట్రాక్టర్లు తీసుకున్నది వాస్తవమా కాదా మీకే తెలుసు. రైతు బంధుకి వేసిన నిధులు తీసుకున్నారు, రుణమాఫీకి వేసిన నిధులు తీసుకున్నారు. మేము మాట తప్పలే, రుణమాఫీ ద్వారా లెక్కలు కరెక్ట్గా చెప్పినాం. మేము ఎప్పుడు కూడా రుణమాఫీకి ఏ నిబంధనలు పెట్టలే, ఆంక్షలు పెట్టలే. కేసీఆర్ గారి ప్రభుత్వం ఒకటి చూసింది, పాస్బుక్ ఉందా లేదా, రుణం తీసుకున్నారా, పాస్బుక్ ఉందా లేదా. అందుకే 1 లక్ష మాఫీ చేస్తున్నప్పుడు 35 లక్షల మందికి చేసినాం, 16,000 కోట్లు చేసినాం. రెండోసారి 37 లక్షలు ఐడెంటిఫై చేసినాం, 19,000 కోట్లు ఉందని చెప్పినాం, 12,000 కోట్లు వేసినాం. మరి మీరు ఇలా చేస్తుంది ఏంటి? 1,00,000 లోపు ఉన్నది ఎంతమంది చెప్తున్నారు? 11 లక్షలు. రైతులు 6,000 కోట్లు అని చెప్తున్నారు. ఎందుకు ఈ వ్యత్యాసం? ఎట్లా తగ్గింది? 2014లో 16,000 కోట్లుంటే 2018లో 19,000 కోట్లుంటే రైతులు 35 లక్షల మంది రైతులు ఆనాడు అప్పుడు కూడా ఉంటే ఇవాళ ఎందుకు తక్కువ మంది ఉన్నారు? మీ నిబంధనలు కాదా? మీ నిబంధనల వల్ల, మీ ఆంక్షల వల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళని మీరు లెక్క తీసుకోలే, రేషన్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే, ఆధార్ కార్డు లేని వాళ్ళని లెక్క తీసుకోలే, ప్రభుత్వ ఉద్యోగస్తులను లెక్కకు తీసుకోలే, ఐటీ పే చేస్తున్న వాళ్ళని లెక్కలకు తీసుకోలే. ఇవన్నీ లెక్కలో తీసుకోకపోవడం వల్ల ఇవాళ ఉన్న రైతుల సంఖ్య 11 లక్షలకు తగ్గింది, 30% వచ్చింది. అంతేకాకుండా ఆనాడు 16,000 కోట్లుంటే 19,000 కోట్లుంటే ఇవాళ 6,000 కోట్లకు వచ్చింది. ఈ ఆంక్షల వల్ల తగ్గింది ఒకటైతే, రెండోది గత 10 సంవత్సరంలో కేసీఆర్ గారు చేసిన, ప్రభుత్వం చేసిన, రైతులకు చేసిన సహాయం వల్ల కూడా తగ్గింది. రైతులకు 12 విడతలుగా 11 విడతలు వేసినాం, 72,000 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేసినాం. 70 లక్షల మంది రైతులకు వాళ్ళ అకౌంట్లో వేసినాం. వాస్తవం కాదా? 11 విడతల్లో వేసినాం. 12వ విడతలో వేస్తే ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి దాన్ని ఆపు చేసి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళా మీ మంత్రులే మొత్తం కూడా దాన్ని పంచుకున్నారు, మీ కాంట్రాక్టర్లు పంచుకున్నారు. వాస్తవం కాదా? ఇవాళ వానాకాలం వచ్చిందంటే రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తుంటుంది. ఇప్పటికీ 6 సంవత్సరాలుగా 12 విడతలుగా 12 సీజన్లలో డబ్బులు. జనవరి వచ్చిందంటే రైతులు ఎదురు చూస్తుంటారు, జూన్ వచ్చిందంటే రైతులు ఎదురు చూస్తుంటారు. రైతులు అసలు రుణం తీసుకోకుండానే ఇవాళ మేము చేసినాం కదా. రుణగ్రస్తులైన రైతులకు 2 సార్లు డబ్బులు ఇవ్వడమే కాకుండా అసలు వాళ్ళు రుణం లేకుండానే ఇవాళ వాళ్ళ యొక్క రుణాన్ని తగ్గించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం. 72,000 కోట్లు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో వేసినాం రైతు బంధు రూపంలో. 28,000 కోట్లు రైతు రుణమాఫీ ద్వారా డైరెక్ట్గా అకౌంట్లో వేసినాం. అంటే 1,00,000 కోట్లని భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం గత 6 సంవత్సరాల్లో వాళ్ళ అకౌంట్లోకి వేసింది వాస్తవం. ఇది ప్రతి రైతుకు తెలుసు. దరిదాపుగా 7,000 కోట్ల రూపాయలని రైతు బీమా ద్వారా డైరెక్ట్గా వాళ్ళకి కట్టినాం. 1,40,000 మంది రైతులు చనిపోయిన తర్వాత వాళ్ళ అకౌంట్లో 5 లక్షల రూపాయలు డైరెక్ట్గా వచ్చింది. వాస్తవం కాదా?
నిన్న మీరు చేసుకున్న సంబరాలు చేసిన 2604 రైతు వేదికలు కట్టింది కేసీఆర్ గారే 572 కోట్లు పెట్టి. మీ బ్యాంకర్లు మీటింగ్ పెట్టిన ప్రగతి భవన్ ఈనాడు ప్రజాభవన్ అని చెప్పుకుంటుంది కూడా కేసీఆర్ గారే. నువ్వు పెట్టిన వీడియో కాన్ఫరెన్స్ పెట్టిన సెక్రటేరియట్లో ప్రతి వస్తువు ప్రతిది కూడా కట్టింది చేసింది కేసీఆర్ గారే. రైతుల కోసం మీరు చేస్తున్న ప్రతి యాక్టివిటీలో ఆ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది కేసీఆర్ గారే. రైతులు సంబరంగా పండగలాగా వ్యవసాయం చేసుకోవాలని చెప్పేసి జూన్లో కానీ జనవరిలో కానీ వానాకాలం కానీ యాసంగిలో కానీ పంటకు ముందే పంట సహాయం చేసిండ్రు. విత్తనాలు 1000 కోట్లతో సబ్సిడీ ద్వారా ఇచ్చిండ్రు. ఎరువులు ఒక్కరోజు కూడా లేట్ లేకుండా సమయానికి అందించిండ్రు. పండిన ప్రతి గింజను కూడా ప్రొక్యూర్మెంట్ చేసిండ్రు. ఆ గింజలు దాచిపెట్టుకోవడానికి కావాల్సిన 4 లక్షల టన్నులకు సంబంధించింది ఉంటే 34 లక్షల దరిదాపుగా 40 లక్షల టన్నులు 40 లక్షల టన్నుల కెపాసిటీ గిడ్డంగులను కేసీఆర్ గారు కట్టించిండ్రు. వాస్తవం కాదా? ఎంతుండే? వానాకాలం యాసంగి కలిపి 132 లక్షల ఎకరాల సాగు చేసేది ఇవాళ 230 లక్షల ఎకరాల సాగు అవుతుంది. రికార్డ్. 64 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసేది ఇవాళ 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతున్నది. రికార్డ్. భారతదేశంలో వ్యవసాయాన్ని పండగ చేసి రైతన్నలకు ఆనందం చెప్పి ఆనందం కుదిర్చిన వాళ్ళు ఇవాళ రైతులు నిన్న రుణమాఫీ జరుగుతుందని పోతే కాంగ్రెస్ నాయకుల ముఖాల్లో ఆనందం ఉన్నది తప్ప రైతుల ముఖాల్లో ఆందోళన ఉన్నది. నాకు రాలే నాకెందుకు రాలే అని చెప్పేసి ఉన్న అధికారుల మీద కొన్ని ప్రశ్నలు సంధించింది. చివరికి వాళ్ళు ముఖ్యమంత్రి గారికి పాలు వేయాలని చెప్పేసి అంటే అనేక మంది రైతులు ముందుకు రాకపోతే కలెక్టర్లు స్వయంగా వాళ్ళే పాలు పోస్తున్నారు. సిద్దిపేట కలెక్టర్ మీరు చూసిండ్రు. రైతులు ముందుకు రాకపోతే అధికారులు కలెక్టర్లు పోలీసులు మొత్తం కూడా పాలు వేయాలని చెప్పేసి అంటున్నారు. రైతులకు స్వయంగా ఆనందం కలిగించింది కేసీఆర్, ఆందోళన కలిగించింది కాంగ్రెస్ ప్రభుత్వం. డిసెంబర్ 9 ఇస్తాన్నారు, మాట తప్పిండ్రు. అదేవిధంగా మార్చి 30వ తారీఖు ఇస్తాన్నారు, మాట తప్పిండ్రు. మళ్ళా ఇలా ఆగస్టు 15 ఇస్తా అని చెప్పి 6000 కోట్లు 20% కూడా ఇవ్వకుండా పెద్ద సంబరాలు. ఆ అడ్వర్టైజ్మెంట్లు, ఆ యొక్క మాటలు, ఒక మంత్రి మాట్లాడింది ఇంకో మంత్రి మాట్లాడారు, ఒక నాయకుడు మాట్లాడింది ఇంకో నాయకుడు మాట్లాడారు. లెక్కలు తెలియవు, వాళ్ళ అవసరాలు తెలియవు, బూతులు మాత్రం తెలిసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ వ్యవసాయ రంగంలో మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా, 1,00,000 కోట్లను డైరెక్ట్గా రైతు బంధు రూపంలో 72,000 కోట్లని అదేవిధంగా 28,000 కోట్లను రైతు రుణమాఫీ ద్వారా 1,00,000 కోట్లను కేసీఆర్ గారు వాళ్ళ అకౌంట్లో వేసింది వాస్తవం. 60,000 కోట్లని పవర్ సబ్సిడీ ఇచ్చిండ్రు. దరిదాపుగా 7,000 కోట్లు రైతు బీమా ద్వారా రైతులందరికీ ప్రమాద బీమా కట్టిండ్రు, వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చిండ్రు. రైతు వేదికలు కట్టినాం, రైతు కల్లాలు కట్టినాం, విస్తీర్ణం పెంచినాం. 232 లక్షల ఎకరాలకు విస్తీర్ణం పెంచినాం. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించినాం, ఇవాళ కూడా పండించే విధంగా తయారు చేసినాం. 46,000 చెరువులను బాగు చేసుకున్నాం. 1,50,000 కోట్లు పెట్టి సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసినాం. సాగు నీళ్ళు ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం, పెట్టుబడి ఇచ్చినాం, పండిన ప్రతి గింజను కొన్నాం. కాబట్టే ఇవాళ వ్యవసాయం పండుగ అయింది, విస్తీర్ణం పెరిగింది, ఉత్పాదకత పెరిగింది, ఉత్పత్తి పెరిగింది, రైతుల్లో ఆనందం పెరిగింది. ఇది మేము చేసింది. ఈ వ్యవస్థ మేము తయారు చేసినాం. మీరు చేసింది ఏంది? అబద్ధాలు అసత్యాలతో 31,000 కోట్లు అని చెప్పి 6,000 కోట్లు ఇచ్చి ఇవాళ రైతు బంధుని ఎగబెట్టి ఎట్లా ఇచ్చింది? అది కూడా 13వ విడత రైతు బంధు రైతు భరోసా ఇస్తామన్నారు. 7,500 రూపాయలు ఇస్తాను డిసెంబర్ 9 కంటే ముందు మాట్లాడుతూ మీరు ఇవ్వాలా తీసుకుంటే 5,000 ఎకరానికి, నేను వస్తే 7,500 రూపాయలు ఇస్తా అన్నాడు. 7,500 ఎకరాన్ చొప్పున దరిదాపుగా 1,50,00,000 ఎకరాలకు ఎంత అవుతుంది? దరిదాపుగా 12,500 కోట్ల రూపాయలు అవుతుంది. ఎక్కడికి పోయినాయి? రైతు బంధు ఎందుకు ఇవ్వలే? రైతు భరోసా రూపంలో ఇస్తున్నారు కదా, పేరు మార్చుకున్నావు ఓకే.
రైతులకు జూన్ జూలైలో వానాకాలంలో వేయాల్సిన రైతు భరోసాను ఎందుకేలే? ఇక్కడ కూడా డ్రామాలు చేస్తున్నారు. ఏదో మీటింగులు పెట్టినట్టు చెప్పి 5 ఎకరాలకు వేయాలన్నా 10 ఎకరాలకు వేయాలన్నా ఇంకోరికి వేయాలన్నా అని చెప్పేసి వాళ్ళు ఏదో అన్నట్టు వీళ్ళే మాటలు చెప్పినట్టు. రైతాంగం సన్న చిన్నకారు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. 92% రైతులు సన్న చిన్నకారు రైతులే. అందుకే వాళ్ళకు పంట పండినా పండకపోయినా వేసినాం వాళ్ళందరి యొక్క అకౌంట్లో చేరినాయి. అది కేసీఆర్ గారు చేసింది. ఇంకో మంత్రి మాట్లాడుతున్నాడు, ఇవన్నీ రైతులకు వేస్తున్న పైసలన్నీ ట్యాక్స్ పేయర్స్ మనీ. ట్యాక్స్ పేయర్స్ మనీ అంటే రైతులు ట్యాక్స్ కట్టట్లేదా? ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద, సబ్బు మీద, అన్నిటి మీద కట్టట్లేదా? రైతు కూడా ప్రతి వస్తువు మీద కడుతున్నాడు. రైతు కూడా ట్యాక్స్ పేయరే. ఇవాళ ఎక్కడ కూడా ఒక పైసా వేస్ట్ కాలే. ఇలా ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతులు 92% మంది సన్న చిన్నకారు రైతులు ఉంటే వాళ్ళ అకౌంట్లోకి ఇవాళ 72,000 కోట్లు ఒకసారి, 28,000 కోట్లు ఒకసారి, 1,00,000 కోట్లు వేసింది ఇలా కేసీఆర్ గారు పేద రైతులకు మాత్రమే. ఇలా ట్యాక్స్ పేయర్స్ మనీ అని చెప్పేసి కళ్ళపల్లి కబుర్లు చెప్పొద్దు అని చెప్పేసి కూడా మేము మంత్రులను రైతులను అవమానపరచొద్దని కూడా వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకా మాట్లాడుతూ వారు చెప్తున్నారు, మొత్తం కూడా మేము చెప్పిన లెక్కల్లో ఒక్క లెక్క కూడా తప్పైనట్లయితే మీరు అసెంబ్లీలో కానీ మరొక దగ్గర కానీ ఏ మంత్రి కానీ ఎవరైనా మాట్లాడినట్లయితే దానికి సిద్ధంగా ఉన్నాం. పంట విస్తీర్ణం పెంచినమా లేదా, ఉత్పాదకత పెంచినమా లేదా, 19 లక్షల కనెక్షన్ల నుంచి 30 లక్షల కనెక్షన్లు చేసినమా లేదా, 46,000 చెరువులను బాగు చేసినమా లేదా, 40 లక్షల టన్నుల ధాన్యానికి సంబంధించిన గిడ్డంగులను కట్టినమా లేదా, 3 లక్షల కోట్లను పండించినమా లేదా అని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఉన్నది. దాన్ని మీరు వెరిఫై చేసుకోండి. అంతే తప్ప ఈ రైతాంగాన్ని ఆనందంలో ఉంచింది మేము, మోసం చేసింది మీరు. రైతు భరోసా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. రుణమాఫీ ఒకటేసారి చేస్తామన్నారు, చేయలేదు. 12,000 రూపాయలు ఉపాధి హామీ కూలీలకు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇవాళ రైతులు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రైతు చనిపోతుంటే కనీసం వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడిన వాళ్ళు లేరు. అధికారి వెళ్ళాడు, ఎమ్మెల్యే వెళ్ళాడు, మంత్రి వెళ్ళాడు. మన ఖమ్మం జిల్లాలో వారం రోజుల కింద పోయినా నేను చింతకాని మండలంలో ఒక గ్రామానికి, బట్టి విక్రమార్క గారి గ్రామానికి, నియోజకవర్గం గ్రామానికి పోతే 7 ఎకరాలున్న రైతు ఆత్మహత్య చేసుకున్న రైతుని 3 మంత్రులు ఉంటారు ఖమ్మం జిల్లాలో. బట్టి విక్రమార్క గారు వెళ్ళరు. పక్కనే ఉండే రెవెన్యూ మంత్రి కూతవేటి దూరంలో ఆయన ఇల్లు ఉంటారు, ఆయన ఓడు. అక్కనే వ్యవసాయ శాఖ మంత్రి ఉంటాడు, ఆయన ఓడు. ఆ వారంలో ప్రతిరోజు ఒకరు చనిపోయాను. వ్యవసాయ శాఖ మంత్రి ఊరు పక్కనే ఉండే ఒక గ్రామంలో ఒకతను చనిపోతాడు. రెవెన్యూ శాఖ మంత్రి ఉండే గ్రామంలోనే ఆ పక్కనే ఉన్న ఒక రైతు చనిపోతాడు. బట్టి విక్రమార్క ఉన్న స్వయంగా ఆయన నియోజకవర్గంలో ఉన్న ఒక రైతు చనిపోతాడు. ఇంతమంది రైతులు చనిపోయినా రైతులను ఓదార్చే వాళ్ళు లేడు, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకునే వాళ్ళు లేడు. పైగా ఇష్టం వచ్చినట్టు మొత్తం కూడా వాళ్ళు ఏదో ఆనందాల్లో తేలియాడుతున్నట్టు. ఆనందాలు ఉన్నట్లయితే ఎందుకు చనిపోతారు? ఇవాళ రైతు ఆత్మహత్యలు తగ్గించింది 1340 పైన 2014లో ఉంటే 2022 వరకు 170 మాత్రమే రైతు ఆత్మహత్యలు పూర్తిగా తగ్గించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మరలా ఆత్మహత్యలు ఎప్పుడైతే కాంగ్రెస్ వచ్చిందో ఆత్మహత్యలు పెరిగిపోయినాయి. పేపరోళ్ళు కొద్దిమంది వాళ్ళకు ఇంతకుముందు కొన్ని వేదికలను పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు రాసేవాళ్ళు. రైతు అనే అతను ఎక్కడ చనిపోయినా కూడా ఆత్మహత్యగానే దాన్ని రాసేసేవారు. ఇవాళ నిజంగా ఆత్మహత్యలు అయితే కూడా పరామర్శించేటోళ్ళు లేడు, రాసేటోళ్ళు లేరు. చాలా దురదృష్టకరం. మేము చెప్తున్నాం, ఖమ్మం జిల్లాలో 4 రోజుల్లో 4 రైతులు చనిపోతే వ్యవసాయ మంత్రి, రెవెన్యూ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి వెళ్ళలేదే, కలవలే, పట్టించలే, మాట్లాడలే. చివరికి మేము పోతుంటే మమ్మల్ని ఆపి వాళ్ళు ఏదో పోయినట్టు చేసింది. ఇంత దుర్మార్గం. ఇవాళ వాళ్ళందరినీ కూడా ఈ రైతులకు నష్టం చేయాలని చెప్పేసి కూడా రైతుల ఉసురు తగులుతుంది. రైతు భరోసా కింద వాళ్ళు ఏదైతే ఎకరానికి 7,500 ఇవ్వాలో ఖచ్చితంగా ఇవ్వాలి. రుణమాఫీలో నిబంధనలు, ఆంక్షలు లేకుండా, ఐటీ అని ఉద్యోగస్తులను చూడకుండా ఎంత లోన్ అయితే వాళ్ళు తీసుకున్నారో ఆ లోన్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ లోన్ ఇవ్వాలని మేము ఒత్తిడి చేస్తుంటే వారు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, హరీష్ రావు గారు ఆగస్టు 15 వరకు చేస్తే రాజీనామా చేస్తా అన్నాడు, పారిపోతున్నాడు. టీఆర్ఎస్ నాయకులు కానీ టీఆర్ఎస్ మంత్రులు కానీ ఏనాడు రాజీనామాల కోసం భయపడలే.
హరీష్ రావు గారు మీకు ఖచ్చితంగా చెప్పిండు 6 గ్యారంటీలు 13 హామీలు రుణమాఫీ ఆగస్టు 15న చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అన్నాడు. ఎమ్మెల్యే పదవిని పనంగా పెట్టిండు. ఖచ్చితంగా ఇవాళ కూడా మేము హరీష్ రావు గారి తరఫున మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు నిజాయితీ ఉంటే నీతి ఉంటే మీరు చెప్పిన విధంగా 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పారు. 100 రోజులు అయిపోయినాయి, 200 రోజులు అయిపోయినాయి. ఇప్పటికైనా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే, ప్రజలకు మీరు చెప్పింది చేసినట్లయితే, రుణమాఫీ కూడా మొత్తం చేసినట్లయితే 6 గ్యారంటీలు 13 హామీలు రైతు రుణమాఫీ 2 లక్షల మొత్తం కూడా ఆగస్టు 15 వరకు మీరు చేసినట్లయితే హరీష్ రావు గారు ఖచ్చితంగా రాజీనామా చేసి తన యొక్క మాట కట్టుబడి ఉంటారు. ఇంతకుముందు కూడా ఖచ్చితంగా చెప్పిండ్రు హరీష్ రావు గారు, ఇంతకుముందు ఖచ్చితంగా వారు చెప్పిండ్రు. మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా మంత్రి పదవిని మొట్టమొదటిసారి తెలంగాణ కోసం త్యాగం చేసిండు. 3 సార్లు కేసీఆర్ గారు ఆదేశిస్తే 3 సార్లు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు. రాజీనామా చేస్తా అన్నప్పుడు చేసిండు, 4 సార్లు కూడా నిరూపించిండు. మరి మీరు కొడంగల్లో ఓడిపోతే రాజీనామా చేస్తా అన్నారు, చేసిండ్రా? పారిపోయినరా? నేను చేవెళ్ళ ఎంపీని ఇన్ఛార్జిగా తీసుకుంటున్నా అని చెప్పిండ్రు. మహబూబ్ నగర్ నేను పుట్టిన స్థలం, ఖచ్చితంగా నేను గెలిపించాలని చెప్పేసి ఎంపీగా కోరిండ్రు. నాకు రాజకీయ పునర్జన్మనిచ్చింది మల్కాజ్గిరి, కాబట్టి మల్కాజ్గిరి గెలిపించని చెప్పిండ్రు. చేవెళ్ళ ఓడిపోయినరు, మహబూబ్ నగర్ ఓడిపోయినరు, మల్కాజ్గిరి ఓడిపోయినరు. రాజీనామా చేసిండ్రా? పారిపోయినరా? పారిపోయే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, పారిపోయే వాళ్ళు మీరు. నిలబడి నిలకడగా కొట్లాడేటోళ్ళు టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా హరీష్ రావు గారు, బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా కూడా ఆనాడు టీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేసిండ్రు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చెప్పింది చేస్తారు. కాబట్టి పారిపోయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు. ఇవాళ కూడా నీతి నిజాయితీ ఉంటే మేము చెప్పిన విధంగా, మీరు చెప్పిన విధంగా, మేము డిమాండ్ చేసిన విధంగా 6 గ్యారంటీలు 13 హామీలు 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 వరకు చేయండి. మేము ఖచ్చితంగా మా హరీష్ రావు గారు కూడా మాట మీద నిలబడతాడు. లేనట్లయితే తోక ముడుచుకొని మాట్లాడకుండా ఊరుకోండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, పొంతన లేని మాటలు మాట్లాడుతూ, రైతులను మోసం చేస్తూ, రైతులను ఇబ్బంది పెట్టే విధంగా చేయొద్దని చెప్పేసి మరొకసారి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా ఆంక్షలు లేకుండా, నిబంధనలు లేకుండా అందరిది 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. మీరు చేసేదాకా వదిలిపెట్టాం, మీ వెంట పడతాం, మా రైతన్నలు ఖచ్చితంగా ఇప్పిస్తాం. రైతు భరోసా చెప్పినట్లు కూడా ఎకరానికి 7,500 కోట్లు వెంటనే రిలీజ్ చేయాలి. రైతు బీమా ఇంతకుముందు ఎట్లయితే కట్టినామో 1,500, 1,600 కోట్లు ఖచ్చితంగా కట్టాలి. ఇవి ఏవి చేయకుండా రైతన్నల తరఫున పోట్లాడతాం, రైతన్నలకు అయ్యే విధంగా చేస్తాం. అందరికీ నమస్కారం. మరి ప్రభుత్వం నిన్న పెద్ద ఎత్తున సంబురాలు జరుపుకోవాలి, పండుగ జరుపుకోవాలి, రాష్ట్రమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఉందని చెప్పేసి ఒక అపోహలు సృష్టించి మరి తమ పరిధిలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, తమ పార్టీ నాయకులందరూ కూడా మరి అప్రమత్తం చేసుకొని నిన్నంతా కూడా పండుగ వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. మరి అడుగుతా ఉన్నా నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మీరు మాట తప్పినందుకు పండుగ జరుపుకుంటున్నారా? ఇచ్చిన మాటని నిలబెట్టుకెళ్ళినందుకు మరి పండుగ జరుపుకుంటున్నారా? మీరు ఇచ్చిన మాట, ఇచ్చిన తేదీని మరి డిసెంబర్ 9వ తారీఖునే మరి నేను చేస్తాను, మీకు ప్రకటన చేస్తాను, మీకు ఒకటే సంతకం ద్వారా రుణమాఫీ చేస్తాను 2 లక్షల రూపాయలు అని చెప్పి ఇచ్చిన మాట తప్పి, మరి ఆ మాట తప్పినందుకు మరి యొక్క పండుగ వాతావరణం తీసుకొచ్చినట్టు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు ఒకటే స్పష్టంగా ప్రజలు అడుగుతూ ఉన్నారు మిమ్మల్ని, ఏ ఒక్క హామీని కూడా మీరు ఇప్పటివరకు కూడా నిలబెట్టుకోకుండా మీరు కాలేపన చేసుకుంటూ మరి ముందుకు వస్తూ ఉన్నారు. ఈ రుణమాఫీ విషయంలో కూడా మీ మాట నమ్మలేదు కాబట్టి, ప్రజలు మీ మాటని విశ్వసిస్తలేదు కాబట్టి, మీ పైన ఉన్నటువంటి అంతో కొద్ద గౌరవాన్ని మీరు కేంద్రంలో ఉన్నటువంటి మీ జాతీయ పార్టీ నాయకత్వాన్ని తీసుకొచ్చి నమ్మబలికే ప్రయత్నం చేశారు.
వారి నమ్మకం కూడా పోయింది. కాబట్టి ఏం చేయాలో అర్థం కాక మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో సాక్షాత్తు దేవతల మీద ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలపైన భగవంతులపైన దేవుళ్ళపైన ఒట్టు తిని ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసి మళ్ళీ మీరు ఇప్పుడు ఆ దేవుని పైన పెట్టే ప్రమాణం కూడా మరి తప్పుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు మీరు చేసింది చారడంతా, చెప్పేది బారడంతా. మీరు ఏం చేయలేదు, చేసింది కొంచెం స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ప్రచారం అంగు ఆర్భాటాలు పెద్ద ఎత్తున చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, నమ్మవలిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు రైతులు ఎవరు కూడా స్వచ్ఛందంగా సంతోషంగా మరి ముందుకు రావట్లేదు. అయినా సరే మరి వారిపైన రుద్దే విధంగా రైతులందరూ కూడా తమ వైపే ఉన్న విధంగా మరి ప్రచారం చేసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి పదే పదే మరి ముఖ్యమంత్రి గారు గతంలో మరి అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి అపోజిషన్లో చాలా మాటలు మాట్లాడినారు. వారి మాటలకి అప్పటి మాటలకి ఇప్పటి మాటలకి పొంతన లేదు. ఆ రోజు అన్నారు మరి ఇదంతా ఎవరి ధనం ఎవరు వృధా చేస్తున్నారని చెప్పేసి ప్రకటనల గురించి వారు మాట్లాడినారు. ఈరోజు మరి నిన్న ముఖ్యమంత్రి గారి మాటలు, ఉప ముఖ్యమంత్రి గారి మాటలు చూసినాం. రాత్రి మగలు నిద్రపోకుండా రూపాయి కూడబెట్టి మేము ఈరోజు రైతు రుణమాఫీని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. అంటే నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపినామని చెప్తున్నారు, రూపాయి కూడబెట్టినామని చెప్తున్నారు. అవన్నీ డబ్బు కూడగట్టి ఈ 100 కోట్ల రూపాయలతోని ప్రచారానికి పేపర్ల యాడ్ల గురించి తప్ప మరి నిజంగా చిత్తశుద్ధితోని మీరు రైతు రుణమాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఇంత జాగ్రత్త కూడబెట్టే డబ్బుని ఇన్ని 100 కోట్ల రూపాయలని ఎందుకు వృధా చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారి మాటలు ఒక్కసారి మీ అందరికీ వినిపించాల్సిన అవసరం ఉన్నది. మరి మీ ద్వారా మన రాష్ట్ర ప్రజానీకానికి మరి ఎక్కడున్నా సరే మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే 2 రాష్ట్రాల ప్రజలు కానీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి యొక్క డ్యూయల్ అంటే 2 నాలుక ధోరణిని ప్రజలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆ రోజు ఏం మాట్లాడినారు వారు? ఇదే ప్రకటనల గురించి మాట్లాడితే అప్పుడు ప్రభుత్వం పైన ఏం మాట్లాడాలి ఒక్కసారి మనం వినాలి, మీకు వినిపిస్తామని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రకటనలు ఇస్తారు. ఎవరు తాత జాగీర్ ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమన్నారు. ఎవరైతే అన్నారు? ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరు తాత జాగీర్ ఇది? టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమన్నారు. ఎవరైతే అన్నారు? ఇప్పుడు మేము అడుగుతున్నాం, ఏ కిస్కా జాగిరే, కిస్కా బాప్ కా జాగిరే, కిస్కా दादा का जागीर है? किसका जागीर कौन खर्च कर रहे हैं, किसके नाम के ऊपर कर रहे हैं? हम पूछना चाह रहे हैं कि हम ఎవరి జాగీర్ ఇది అంటే ఆ రోజు అంటే ఈరోజు మీరు చేస్తేనేమో సంసారం, ఆ రోజు మేము చేసిందేమో ఇంకోటి అవుతుందా? ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు డబ్బులు లేవు 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 అని పదే పదే మీరు చెప్తా ఉన్నారు. రాత్రి నిద్ర లేని రాత్రులు గడిపి రూపాయి జమ చేసి ఈ 100 కోట్ల రూపాయలు ప్రకటనలకు ఇస్తానికి ఎవరు జాగిర్ అని చెప్పేసి ఈరోజు రైతాంగం అంతా కూడా ప్రశ్నిస్తూ ఉంది ప్రభుత్వాన్ని. దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి సమాధానం కావాలి. నేను చెప్తా ఉన్నా, ఇంక ఇప్పుడు ఇల్లు అదగగానే పండుగ కాదు, ఇంకా ముందు ఉంది, చాలా ఉన్నది ముందు. ఈ 6 నెలలు 7 నెలలు కాదు, 5 సంవత్సరాలు మిమ్మల్ని నిద్రపోనియరు ఈ ప్రధానికం, తెలంగాణ ప్రధానికం. మీరు ఇచ్చినట్టు తప్పుడు హామీలు, అమలు కాని హామీలు కోతలు పెట్టి అమలు చేస్తామని చెప్పేట్టు ప్రయత్నం చేసేదానికి ప్రజలు అమాయకులు కాదు, అన్ని గమనిస్తారు. మిమ్మల్ని 5 సంవత్సరాలు నిద్రపోనీయం. తప్పకుండా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేరే కూడా మరి అవిశ్రాంతంగా మేము పోరాటం చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు స్పష్టంగా మీకు తెలవాలి కాబట్టి, మన ప్రధానికానికి తెలవాలి ఏ రకంగా మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో మేము ఆధారాలతో పాటు ఈరోజు మేము ముందుకు వచ్చినాం. ఈరోజు ఒక ఎగ్జాంపుల్, మనకి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం యొక్క అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్ తీసుకొచ్చిన ఈరోజు నేను ప్రైమరీ అగ్రికల్చర్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఒక సంస్థ తీసుకొచ్చిన. దీంట్లో సుమారు ఈ యొక్క సొసైటీలో 632 మంది రైతులు మరి దాంట్లో లక్షల రూపాయల మరి రుణం తీసుకున్నటువంటి రైతులు ఉన్నారు. దీంట్లో 632 మంది
సాక్షాత్ లాస్ట్ పేజ్ చూపిస్తున్నా మీకు 632 మెంబర్స్ దీంట్లో వ్యవసాయదారులు 1,00,000 లోపట రుణం తీసుకొని ఉన్నారు. దీంట్లో సుమారు 500 పైచీలకు మంది అందరూ కూడా అర్హులే, అంత వైట్ రేషన్ కార్డు ఉన్నారు, అంత పేదవారే. సుమారు ఇంతమందికి కానీ అంటే 500 పైచీలకు ఉన్నటువంటి యొక్క అర్హత కలిగినటువంటి రైతులకి 1,00,000 లోపల రుణాలు ఉన్న రైతులకి చేసింది ఎంతమందికి ఆ సొసైటీలో అంటే కేవలం 11 మందికి చేసినారు. 11 మెంబర్స్ చేసినారు. కేవలం 11 మందికి 1,00,000 లోపల రుణం ఉన్నటువంటి 530 దగ్గర పైచీలకు ఉన్నటువంటి ఒక రైతులకి కేవలము 11 మందికి చేసి ఈరోజు సంబరాలు జరపండి, పండుగలు చేసుకోండి, మరి ప్రజలపైన రుద్దే ప్రయత్నం చేసేదాన్ని ఏదో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతున్నది. అంటే మీలో చిత్తశుద్ధి లోపించిందని స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కేవలం బోరంపేట అందుకే మీకు చూపిస్తా ఉన్నా క్లియర్గా. అదేవిధంగా మా దగ్గర ఉన్నటువంటి దూలపల్లి దాంట్లో సొసైటీలో కూడా కేవలం 50 మందికి చేసి 100 మంది పై చూసుకొస్తే 50 మందికి చేసి ఇంకా 50 మందికి ఇట్లా పెండింగ్ పెట్టేసాం. దీనికి సమాధానం లేదు. దీనికి మిగతా వారికి ఎప్పుడు చేస్తారని చెప్పి కలెక్టర్ కార్యాలయం ఇప్పుడు అందరూ కూడా రైతులందరూ కూడా బ్యాంకుల కాడ కూర్చుంటున్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. మీరు చెప్పినారు, మీరు రెడీ పెట్టుకోండి, డబ్బులు జమ అవుతున్నాయి, మీ అకౌంట్లోకి నేరుగా వస్తాయని చెప్తే అందరూ అకౌంట్ల కాడ కూర్చున్నారు. పైసలు వస్తే ఏమో ఇక్కడ వాడుకోవచ్చు. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, ఎవరికైనా డబ్బులు అవసరమే కదా. మీరు ఆశ చూపెట్టారు కదా, మీరు డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వస్తే అని చెప్పేసి పదే ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, వారి మంత్రులు ప్రకటన చేశారే. ఈరోజు ఎక్కడ పోయినారు, ఎప్పటివరకు వేస్తారు? మరి సమానం రైతులకు చెప్పాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు మీరు 9వ తారీఖున చేయాల్సినటువంటి యొక్క రుణమాఫీ ఈ 7-8 నెలల సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ కూడా మీరు దాంట్లో జతపరచాలా. గతంలో 2018 మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో 2018కి బిఫోర్ వాళ్ళకి ఇవ్వమని ఎప్పుడు చెప్పలేదు, వారు కూడా ఇవ్వాలి. కాబట్టి ఇమీడియట్గా మీరు రుణమాఫీ చేశారు, రైతులందరూ మీ పైన ఆశ పెట్టుకున్నారు. మరి దీనిపైన మాట తప్పకుండా మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి దీనిపైన ప్రజలందరూ వేచి చూస్తూ ఉన్నారు. ఆగస్ట్ 15 వరకు మీరు టైం పెట్టారు కాబట్టి 1,00,000 లోపల రుణమే ఇంతమంది ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తారు. మిగతా వారికి ఏం చేస్తారని చెప్పేసి ఒక ప్రజల్లో మరి మీ పైన నమ్మకం పోయింది. మరి తప్పకుండా దీనిపైన ఇమీడియట్గా మీరు చెప్పి వివరణ ఇచ్చి సమానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మనవి చేస్తా ఉన్నాను. కేవలం కటింగ్లు పెట్టి కాలయాపన చేసి టైంపాస్ చేసి తూతూ మంత్రంగా ఏదో మీద వారికి ఇచ్చేసి వారికి ఏదో ఇచ్చినామని చెప్పేసి కొంతమందికి ఇచ్చేసినామని చెప్పేసి మా హామీని పేరు నిలబెట్టుకున్నామని చెప్పి రాహుల్ గాంధీని తీసుకొని సభ పెట్టడం కాదు. చిత్తశుద్ధి ఉండాలా. ప్రజలకి మీరు నిజంగా చేస్తున్నారా లేదా మీకు మీరు ప్రశ్నించుకోవాలా, మీరు మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా. కేవలం రాజకీయాలకి కాదు, ఎన్నికలు లేవు, అయిపోయినాయి. మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మీరు ప్రభుత్వంలోకి వచ్చారు, అధికారాలు ఉన్నారు. మీరు ఏం చేస్తున్నారో దాన్ని చిత్తశుద్ధి చేయండి అని చెప్పేసి ఈరోజు ప్రజలు కోరుతా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ కోరుతా ఉంది. కాబట్టి దీనిపైన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మేమేదో తొందరలో లేము. మీరు కేవలం ఇంకా కూడా ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా ఇంకా మా ప్రభుత్వం పైన ఇంకా మా ముఖ్యమంత్రి పైన ఏడుపు బంద్ చేయండి. మీకు చాలా ఇష్టం, ప్రజల గుండెల్లో ఉన్న మేము ఏం చేసినాం వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు చేసే ప్రయత్నం చేయరు తప్ప మీరు ఏదో మా పైన బురదేళ్ళ ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి కూడా నేను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి వారి మంత్రివర్గానికి నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇప్పటివరకు మన సోదరులు మాట్లాడారు. ఈ ప్రభుత్వంలో రైతు బంధు తర్వాత రైతు భరోసా అని పెట్టారు. రైతు భరోసా అనేది మా ఆదివాసీ ప్రాంతాలలో ట్రైబల్స్లకు కానీ నాన్ ట్రైబల్స్ కానీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా రైతులకి గతంలో కేసీఆర్ సార్ ప్రభుత్వంలో మరి ఎక్కడ లేని విధంగా మరి రైతులకి మరి ఆదుకోవడానికి కోసం ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశారు. కాబట్టే గతంలో 40-50 సంవత్సరాలుగా మరి వీళ్ళు పరిపాలించారు. మరి గత ప్రభుత్వంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ సార్ గారు మరి రైతు బంధు పెట్టి రైతు బీమా పెట్టి మరి వారికి ఆదుకోవడం జరిగింది. అయితే మొన్న ఏదైతే బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు అన్ని జిల్లాలు కూడా కొన్ని జిల్లాలు తిరిగారు. మా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చారు.
రైతులకి అవగాహన సదస్సు, తర్వాత రైతు సూచనలు అని మన వాళ్ళని రైతులని మరి వాళ్ళ సూచనలు, రైతుల సూచనలు తీసుకొని మరి మేము ఏ విధంగా మరి రైతు భరోసా ఇవ్వాలి, రుణమాఫీ చేయాలి, మరి రైతులు చెప్పినట్టే మేము చేస్తాం, డబ్బులు మీ అని అక్కడ ఉన్నవంటి మంత్రులు, వచ్చినవంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. సరే, చాలా సంతోషం మీరు చెప్పిన దాంట్లో. కానీ మేము ఒకటి అడుగుతున్నాం, మరి మేలో ఎందుకు మీరు రైతు భరోసా ఇవ్వలేదు? చాలామంది రైతులు అందరూ కూడా ఎదురు చూశారు. వాస్తవంగా ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో అప్పుడు మరి కేసీఆర్ సార్ గారు ఎప్పుడైతే రైతు బంధు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి మరి రైతులందరూ కూడా మరి ఎక్కడ కూడా రుణాలు మరి వాళ్ళు బాకీ కాలేదు. బ్యాంకులో కానివ్వండి, బయట కానివ్వండి, మరి ఎక్కడ కూడా రుణం వాళ్ళు తీసుకోలేదు. చాలా చక్కగా రైతు బంధు తీసుకొని వాళ్ళు మరి పంటలు పండించారు. మరి ఈరోజు మరి మీ మే నెలలో ఎందుకు మీరు రైతు భరోసా అనేది మీరు ఎందుకు ఇవ్వలేదు మేము అడుగుతున్నాం. రైతు భరోసా ఎగగొట్టి మరి ఇప్పుడు 2 లక్షల రూపాయల రుణము ఒకటేసారి నేను ఇస్తా, తెల్లారే మీరు తీసుకుపోయి మీరు 2 లక్షల రూపాయలు రుణమాఫీ 2 లక్షలు చేస్తా, మీరు తెల్లారిపోయి బ్యాంక్ పోయి మీరు 2 లక్షలు మీరు తీసుకోమని ఇదే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. వీడియోలు ఉన్నాయి, మీరు మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. మరి ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఇంత అబద్ధాలు మాట్లాడుకొని మరి ఇప్పుడు రైతులకి మరి రుణమాఫీ ఒకటేసారి 2 లక్షలు చేస్తామన్నారు. మరి 2 లక్షలు ఎందుకు చేయలేదు మేము అడుగుతున్నాం. 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి మరి ఈరోజు మరి ఎంతమంది రైతులకు మీరు మరి 1 లక్ష రూపాయలు రుణమాఫీ, చాలా మట్టుకైతే రుణమాఫీ 1 లక్ష రూపాయలు ఏ బ్యాంక్ వాళ్ళు కూడా మా రైతులకు, మా ప్రాంతాల్లో అయితే రైతులకు రుణాలు ఇవ్వలేదు. కానీ మేము ఒకటే అడుగుతున్నాం, మీరు విచ్చలవిడిగా ఎలక్షన్లో మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కోసం మరి చాలా దాదాపు 100 హామీలు ఇచ్చారు. దాంట్లో మేనిఫెస్టోలో 6 హామీలు ఇచ్చారు. 6 హామీలలో కూడా ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నిలబెట్టుకోలేదు. ఒకటి తర్వాత మీరు రైతులకు సూచనలు తీసుకున్న తర్వాత మరి రైతుల సూచనల్లో కూడా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు, ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఏఈలతో చెప్పి లిస్టు తయారు చేసుకొని ఆ రోజు అక్కడ మైక్ పట్టి మాట్లాడడం కూడా ఎవరు కాంగ్రెస్ కార్యకర్తలే. మరి వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళకు ముందే ఈ మంత్రులు కావచ్చు, లేకపోతే మరి నాయకులు కావచ్చు, వాళ్ళకు చెప్పింది సూచన ఏమంటే అక్కడ రైతులు ఎవరు చెప్పలే. ఏమని చెప్తున్నారు వాళ్ళు? 5 ఎకరాలకి మీరు రుణమాఫీ ఇవ్వండి, 10 ఎకరాలకి రుణమాఫీ ఇవ్వండి అని చెప్పడం. అంటే మీరు 100 హామీలు ఇచ్చారు మీ ప్రభుత్వం రావడానికి కోసం, 6 గ్యారంటీలు ఇచ్చారు. సరే, ఏదైతే రైతు భరోసా అనేది మీరు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. సరే, ఈ సీజన్లో ఇప్పుడు మే జూన్ సీజన్లో మీరు 7,500 రూపాయలు మీరు ఇవ్వాలి. మరి అది ఎందుకు ఇవ్వలేదు? అది ఎందుకు ఇవ్వలేదు మేము అడుగుతున్నాం. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ కార్యకర్తలతోని 5 ఎకరాలకి 10 ఎకరాలకి ఇవ్వాలంటున్నారు. చాలా చోట్ల ఇప్పుడు మా ప్రాంతం ఉంది, మా ఆసిఫాబాద్ నియోజకవర్గం, కొమరంభీం జిల్లా. మరి మా ప్రాంతాల్లో అసలు పంటలే పండాయి. వర్షం వస్తే జోగు పట్టేసి చాలా నీళ్లతోని పంట పండది. తర్వాత వర్షాలు రాకపోతే కూడా ఆ భూములు వెళ్ళిపోతాయి. మరి చాలామంది రైతులు ఇవాళ 10 ఎకరాలు ఉన్నా, 20 ఎకరాలు ఉన్నా కూడా మరి వారికి పంట పండకపోతే మరి రైతు బంధు ఆ రోజు అయితే కేసీఆర్ గారు ఇచ్చిన వంటి రైతు బంధుతోని పాపం వాళ్ళు ఎక్కడ కూడా మరి రుణం బయట తీసుకోకుండా మరి వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ కుటుంబ పోషణ కోసం ఎంతో వాళ్ళని ఆదుకున్న సందర్భంలో మరి ఈరోజు వీళ్ళు రైతులకి మరి సూచనలు తీసుకుంటామనేసి 5 ఎకరాలకి ఇస్తాం, లేకుంటే 10 ఎకరాలకి ఇస్తామని వాళ్ళ కాంగ్రెస్ కార్యకర్తలతోని మాట్లాడియడం. అంటే మేమేమంటున్నామంటే ఏదేమైనా కూడా మరి ఎన్నో మరి మీరు హామీలతో పాటు మరి మేనిఫెస్టోలో పెట్టినవంటి 6 గ్యారంటీలు, 6 గ్యారంటీలో కూడా ఒక్క గ్యారంటీ కూడా ఇప్పటివరకు చేసిన దాఖలా లేదు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు, ఎక్కడెక్కడ కూడా ప్రజలు అడుగుతున్నారు, మరి మీరు ఇచ్చిన వంటి 6 గ్యారంటీలు మరి ఆ రోజు ప్రజల్ని మీరు అడిగి హామీలు ఇచ్చారా? మేము అడుగుతున్నాం, ఆ రోజు ప్రజల్ని అడిగి హామీలు ఇచ్చారా?
మరి ఇవాళ రైతు సూచనలు అనేసి మీరు ఉప ముఖ్యమంత్రి గారు మరి మంత్రుల టీం పట్టుకొచ్చి జిల్లాలలో మరి మీ సూచనల ప్రకారంగా మేము ఇస్తాం, రైతు భరోసా ఇస్తాం, రైతు రుణమాఫీ ఇస్తాం, ఏం చేయాలో మీరు చెప్పండి అంటే ఆ రోజు రైతు భరోసా మీరు పెట్టారు 15,000 రూపాయలు ఎకరానికి, రైతులను అడిగి పెట్టారా? మేము అడుగుతున్నాం. మరి 2 లక్షల రుణమాఫీ ఇస్తామన్నారు, మీరు రైతులను అడిగి పెట్టారా? మేము అడుగుతున్నాం. ఏవైతే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి మరి గతంలో మా కేసీఆర్ సార్ గారు మరి చాలామంది పేదవాళ్ళు మరి పెళ్ళిళ్ళు చేస్తున్నారంటే వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తా పోతే మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. మరి ఇప్పటి వరకు కూడా మరి ఒక్కటి కూడా మీ ప్రభుత్వం నుంచి ఒక్క చెక్కు కూడా ఇప్పటి వరకు రాలే. అవి పాత చెక్కులే తప్ప కానీ, కేసీఆర్ సార్ ఇచ్చిన చెక్కులే తప్ప కానీ మీ చెక్కులు ఇప్పటివరకు రాలేదు, తులం బంగారం రాలేదు. ఎవరైతే పెన్షన్స్ చాలామంది పెన్షన్దారులు చూస్తున్నారు, గతంలో వీళ్ళ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయలు సిరాపిస్తే మరి మా కేసీఆర్ సార్ గారు ఆ రోజు 2,000 రూపాయలు ఇస్తే దాన్ని మీరు 4,000 రూపాయలు ఇస్తామన్నారు. చాలామంది పెన్షన్దారులు పాపం ఎదురు చూసుకుంటున్నారు. అంటే ఇట్లాంటి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి స్కీమ్స్ మీరు ఇస్తామని చెప్పినాయి, మరి ఒక్కటి కూడా హామీ లేదు. వాస్తవంగా చెప్పాలంటే మేము ఎమ్మెల్యేలకు గెలిచి ఇప్పటి వరకు కూడా కనీసం ₹1 కాన్స్టిట్యూన్సీలో పెట్టింది దాఖలా లేదు. మరి గత ప్రభుత్వంలో చేసిన వంటి మరి ఏవైతే మరి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఏవైతే బిల్డింగ్స్ కావచ్చు, అవి ఇనాగ్రేషన్స్కి మాత్రమే మీ మంత్రులు మీరు వస్తున్నారు తప్ప కానీ ఇప్పటి వరకు ₹1 ఏ కాన్స్టిట్యూన్సీలో కానీ ఏ జిల్లాలో కానీ పెట్టిన దాఖలా లేవు ఇప్పటి వరకు. మరి ఏం అభివృద్ధి చేస్తున్నారు మేము అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏమంటే ఆయన వాళ్ళ నిజంగా అసలు ఎంత ఆయన ఇప్పటి కూడా వాస్తవంగా మా వివేకానంద గారు చెప్పినట్టు ఆయన ఇంకా కూడా ఆయన పిసిసి అధ్యక్షులుగానే మాట్లాడుతున్నారు తప్ప కానీ ఆయన ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడలేదు. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేలు అంటే ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలే, మేము కూడా ఎమ్మెల్యేలమే. ఇవాళ మమ్మల్ని ప్రజలు గెలిపించారు. ఇవాళ ఒక సీఎంఆర్ఎఫ్ అండి, నిజంగా ఎంత విచిత్రం అంటే సీఎంఆర్ఎఫ్ వాళ్ళ ఎమ్మెల్యేలకేమో 100% ఇప్పిస్తున్నారండి. 5 లక్షలు వాళ్ళకి ఇస్తారు. ఏదైతే ఎల్ఓసీలు కూడా వాళ్ళకు కరెక్ట్గా ఎంత వస్తే అంత ఇస్తారు. అంటే మా ప్రజలు మా కాన్స్టిట్యూన్సీలో మరి ప్రజలకు కూడా వివక్ష అండి, ప్రజలను కూడా వివక్ష చూపెడతారా? అంత కోపం అంటే మా మీద చూపెట్టాలి, కానీ ప్రజల మీద ఇవాళ సీఎంఆర్ఎఫ్ కానీ తర్వాత ఎల్ఓసీలకు కానీ వాళ్ళ ఎమ్మెల్యేలు పంపిస్తేమో వాళ్ళకు 100% ఇస్తారు. మేము పంపిస్తేమో 5 లక్షలు ఎల్ఓసీ అయితే మేము ఎల్ఓసీ పంపిస్తే 1,50,000 కూడా ఇవ్వట్లేదండి. 1,20,000 రూపాయలు ఇస్తున్నారు. అంటే ఎంత వివక్ష చూపెడుతున్నారో చెప్పండి. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలకేమో ఎక్కువ, మేము ప్రతిపక్ష ఎమ్మెల్యే బీఆర్ఎస్ అంటే వాళ్ళకు మమ్మల్ని చూస్తేనే వాళ్ళ కోపమా? మరి ప్రజలు ఏం చేశారు పాపం? ప్రజలు కూడా ఈరోజు ప్రజల పాపాలు మమ్మల్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత కనీసం ప్రజల మీద వివక్ష చూపడం ఏందండి? ఇవాళ సీఎంఆర్ఎఫ్ కానీ ఇవాళ ఎల్ఓసీలు కానీ ఇవాళ ప్రతి ఒక్కటి కూడా ఇవాళ ఎక్కడ కూడా వివక్షనే. మేము అడుగుతున్నామంటే ప్రతి మీ ఎమ్మెల్యేలకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉంది. మీరు ఒక సీఎంగా వ్యవహరించండి, కానీ ఇంకా కూడా పిసిసి అధ్యక్షునిగానే మీరు వ్యవహరిస్తే కరెక్ట్ కాదు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ.